హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మీడియా ఎలా తయారైందంటే అధికార అనుకూల మీడియా, ప్రతిపక్ష వ్యతిరేక మీడియా. మీడియా నిజాలు చెప్పాలి, కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూల విషయంలో కల్తీ జరిగిందని 2024లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామికి అందించేటువంటి ప్రసాదం లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు మెట్లెక్కారు. ఆ తర్వాత ఇది చాలా పెద్ద సెన్సేషన్ అయింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు ఏంటంటే ఆ నెయ్యిని జంతువుల కొవ్వుతో చేసి స్వామివారికి నైవేద్యం పెట్టారు అని చెప్పి వీళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. ఈ కేసుని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంది. సిట్ ద్వారా విచారణ జరిపించాలని చెప్పి కొంతమంది అధికారులు నియమించడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ సిట్ అధికారులు విచారణ జరిపారు. వాళ్ళు ఫైనల్గా 600 పేజీల ఛార్జ్షీట్ని కోర్టుకు అందజేశారు. ఇందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక్క చుక్క పాలు కలవకుండా ఈ నెయ్యిని తయారు చేశారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రసాదించినటువంటి లడ్డుల్లో కల్తీ 100% జరిగింది. పామ్ ఆయిల్ మరియు పామ్ కార్నల్ ఆయిల్తో ఈ నెయ్యిని తయారు చేశారు. అదేవిధంగా దీనికి ఫ్లేవర్ రావడం కోసం బీటా కెరటిన్ అని చెప్పేసి రసాయనాలను కలిపి ఈ లడ్డూలను తయారు చేశారు. ఇందులో కల్తీ జరిగిందనే విషయాన్ని ఈ సిట్ అధికారులు విచారణలో బయటపెట్టిన విషయం. అయితే కల్తీ జరిగిందనేది 100% నిజం. ఇందులో జంతువుల కొవ్వు అయితే కలవలేదనే విషయాన్ని సిట్ చెప్పింది. మరి కల్తీ జరిగిందనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా ఎలా చెప్తుందంటే కల్తీ జరిగిందనే విషయాన్ని చెప్పట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు, ఆ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జంతువుల కొవ్వుతో తయారైనటువంటి నెయ్యి ద్వారా లడ్డూలు తయారు చేశారని చెప్తున్నారు. అది జంతువుల కొవ్వులతో ఈ లడ్డూలు తయారు చేయలేదు అని వీళ్ళు ఇట్లా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు చెప్పట్లేదు పామ్ ఆయిల్ ఇతర రసాయనాలతో కలిపి లడ్డూలు తయారు చేశారన్న విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దాన్ని ఎక్కడ కూడా వాళ్ళ అనుకూల మీడియాలు చెప్పట్లేదు. కూటమి ప్రభుత్వం జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేశారనేది పచ్చి అబద్ధం. వైసీపీ గవర్నమెంట్ మీద వీళ్ళు ఆరోపణలు చేశారు. అది వాళ్ళ నిజమైంది. ఈ పాపం ఊరికే పోదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వీళ్ళని చూస్తాడు, అన్ని గమనిస్తున్నాడు అనే విషయంగా ఇట్లా చెప్తున్నారు. కానీ నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయాన్ని ఎక్కడ చెప్పట్లేదు. ఆ వైఎన్ఆర్ అనే ఒక జర్నలిస్ట్ ఉంటాడు, ఆయన దీనిపైన ఒక వీడియో చేశాడు. మీరు కావాలంటే చూడండి, మీకు అర్థమవుతుంది. అదేవిధంగా జర్నలిస్ట్ సాయి, మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా అందరిది ఒకటే పాట. అది జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యి కాదనే విషయం బయటకు వచ్చిందని ఈ విషయాన్నే చెప్తున్నారు. కానీ పామ్ ఆయిల్తో, పామ్ కార్నల్, అదేవిధంగా బీటా కెరటిన్ అనే రసాయనాలతో చేశారు. ఇందులో ఒక్క చుక్క కూడా పాలు కలవలేదు. 235 కోట్ల స్కామ్ జరిగిందనేది ఎవ్వరూ చెప్పట్లేదు. పైగా కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసిందనే విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? మీరు జర్నలిస్టులు వాస్తవాలు చెప్పాలి. నిజమే, కల్తీ జరిగింది. ఈ మహాపాపం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి పెట్టేటువంటి ప్రసాదంలో కెమికల్తో తయారు చేసినటువంటి నెయ్యితో లడ్లు తయారు చేశారు అనే విషయాన్ని ఈ జర్నలిస్టులు చెప్తున్నారా? చెప్పడం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలు కరెక్ట్ కాదు, కోర్టు అదే విషయాన్ని చెప్పింది, అందులో జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేయలేదనే విషయాన్ని చెప్తున్నారనే మాట మాట్లాడుతున్నారు. కానీ 100% ఇది కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్లు అనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఆ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళట్లేదు. ఇలా ఉంటుంది మీడియా అంటే. జనాలకు ఏదైతే వాస్తవాలు, నిజాలు చెప్పాలో ఆ విషయాలు వీళ్ళు చెప్పరు. వీళ్ళకు అనుకూలంగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. ఇక్కడ జనాలు ఏది నమ్మాలి? కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. అంటే అది జంతువుల కొవ్వుతో తయారు చేశారా లేకుంటే ఇంకా దేంతో తయారు చేశారా పక్కన పెడితే 100% అది కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలు. ఇది బయటకు వచ్చిన విషయం. మరి ఈ విషయం ఒప్పుకొని తీరాలి కదా అంటే ఒప్పుకోరు. వాళ్ళు పక్కదారి పట్టిస్తున్నారు. ఇలా అందరిది ఒకటే ఏజెండా. అందుకే మొన్న విజయసాయి రెడ్డి చెప్పారు కదా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని మంత్లీ పేమెంట్ ఇచ్చి పెంచి పోషిస్తుంటారు, అందులో సాయి ఒక్కడు అని చెప్పి. రేపో మాపో వైఎన్ఆర్ గురించి కూడా చెప్తాడు. అది జరిగే పనే. ఎందుకంటే వీళ్ళంతా ఒక సమూహంగా ఏర్పడి వైఎస్ఆర్సీపీకి వీళ్ళు పనిచేస్తున్నారనే విషయం పచ్చి వాస్తవం. కల్తీ నెయ్యిని కూడా కల్తీ నెయ్యి అని చెప్పకుండా జంతువుల కొవ్వుతో తయారు కాలేదనే ఒక ఎజెండా తీసుకొని కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు తప్పనే విధంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారంటే రసాయనాలతో చేశారా? ఏది చేసినా మహాపాపం అయితే జరిగింది.
శ్రీవారికి పెట్టేటువంటి స్వచ్ఛమైన నెయ్యితో లడ్డు ఈ వైసీపీ అనుకూల మీడియాని ఏమనాలి? అందుకే మీడియాకు కాస్తైన బుద్ధి, జ్ఞానం, సిగ్గుశరం ఉండాలి. అరే మనం జర్నలిస్ట్మి, మరీ ఇంత ఆత్మాభిమానం చంపుకొని పనిచేయాల్సిన అవసరం లేదు. దీనికన్నా ఇంకా లత్కోర్ పనులు ఏమైనా చేయొచ్చు, కానీ ఇంత దారుణంగానా?